కృష్ణమూర్తి దగ్గరికి వెళ్దాం. కృష్ణమూర్తి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి, చెప్పండి, బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో ప్రభుత్వం ఏం చెప్తోంది? దీనిపై బీజేపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? బండి సంజయ్ని అర్ధరాత్రి పూట ఇమీడియట్ గా ఈ రోజు వాళ్ళ అత్తగారి కార్యక్రమం ఉంది అని చెప్పినా గానీ వినకుండా ఎటువంటి అరెస్ట్ కు సంబంధించిన కార్యక్రమాన్ని చేస్తున్నారు? అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంజయ్ కొన్ని టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ గురించి గొంతెత్తడం వల్లనే ఈ అరెస్ట్ నేపథ్యం జరిగిందని అనుకోవచ్చా? డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు బండి సంజయ్ ప్రస్తుతం హన్మకొండ కోర్టులో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉన్నది. అయితే బండి సంజయ్ అరెస్టు విషయంలో పోలీసులు కొంత తొందరపాటుగా వ్యవహరించారని చెప్పేసి సర్వత్రా విమర్శలు వస్తా ఉన్నాయి. అయితే మనం దానికన్నా ముందు మనము ఇప్పుడు అనుకోవాల్సిన విషయం ఏంటంటే, కోర్టులో ఈయన పెట్టినప్పుడు A1 గా సంజయ్ని పెట్టారు. దాంట్లో ఆ ఎఫ్ఐఆర్ లో A1 అంటే మొదటి ముద్దాయి. అంటే ఈ నిన్న జరిగినటువంటి హిందీ పరీక్షా పత్ర పేపర్ లీకేజీకి మొత్తం సంజయ్ కర్త కర్మ క్రియ అని చెప్పి పెట్టారు. A2గా ఆయన దగ్గర ఉన్నటువంటి మరొక అనుచరుని పెట్టారు. ఎవరైతే స్కూల్లో పరీక్ష స్టార్ట్ అయిన తర్వాత చెట్టు ఎక్కి గోడ దూకి, అంటే సిపి రంగనాథ్ గారు, వరంగల్ సిపి రంగనాథ్ గారు చెప్పిన సమాచారం ప్రకారంగానే, నిన్న మీడియాతో చెప్పిన వివరాల ప్రకారంగా, ఎవరైతే శివ పేరుంది, ఆ శివ అతని అబ్బాయి మైనర్, అతను చెట్టు ఎక్కి స్కూల్ గోడ దూకి పరీక్ష హాల్లో పరీక్ష రాస్తున్నటువంటి ఆ మిత్రుల దగ్గర నుంచి ఆ పరీక్షా పేపర్ను బయటకు తీసుకొని దాన్ని వాట్సాప్ లో ఫోటో తీసుకొని అది సర్క్యులేట్ చేశారు. ఆ తర్వాత అలా ప్రశాంత్ అనే జర్నలిస్ట్ నుంచి బండి సంజయ్కి చేరింది అని చెప్పారు. అయితే బండి సంజయ్కి చేర్చింది ఎవరు అనే విషయాన్ని మొత్తము ఇప్పుడు ఈ కేసులో మొత్తం పక్కకు పెట్టారు. ఫస్ట్ ఎవరు తీశారు? మైనర్ బాలుడు. ఆ మైనర్ ఎవరు? ఆ తర్వాత అతను ఎవరికి పంపించారు? అతని నుంచి ప్రశ్న కలిసి, అంటే సిపి నిన్న చెప్పిన ప్రకారంగా 4వ వ్యక్తి 5వ వ్యక్తి తర్వాత ప్రశాంత్ కు వచ్చింది. ప్రశాంత్, జర్నలిస్ట్ ప్రశాంత్ బండి సంజయ్ కి సెండ్ చేశారు అని చెప్పేసి చెప్పినట్టు విషయం. అయితే దీన్నంతా పక్కకు పెట్టినటువంటి ఇప్పుడు, అంటే 8 పేజీల ఛార్జ్ షీట్ లో వేసినటువంటి కోర్టుకు సమర్పించిన, పోలీసులు సమర్పించిన ఛార్జ్ షీట్ లో 8 పేజీల ఛార్జ్ షీట్ లో సంజయ్ని A1 గా ముద్దాయిగా చేశారు. అంటే ఇదంతా కూడా సంజయ్ మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తా ఉన్నది. పరీక్షా పత్రం లీక్ చేసింది ఎవరు, తర్వాత ఎవరికి వచ్చింది, ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూడకుండా పోలీసు పెట్టారు. అంటే మొత్తం మొన్న జరిగినటువంటి తెలుగు పేపర్, ఎస్ఎస్సి తెలుగు పేపర్ లీకేజ్ కానీ, నిన్న జరిగిన హిందీ పేపర్ కానీ, అంతకుముందు జరిగిన టీఎస్పీఎస్సి 6 పేపర్లు లీక్ అయినాయి. అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా, అంటే లీకేజీ వ్యవహారాన్ని పేపరు, అంటే టీఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ అనే ఇది బయటకు వచ్చినాయి. ఇది మన ఎస్ఎస్సి పరీక్ష పేపర్ అది మనం లీకేజీ అని అనకూడదు. అయితే పరీక్ష జరిగిన తర్వాత వచ్చినా కాబట్టి బయటకు వచ్చింది, అది కూడా నేరమే. అయినప్పటికీ అది లీకేజీ అని అనకుండా ఉండాలి. పరీక్ష కన్నా ముందు వస్తే లీకేజీ, పరీక్ష స్టార్ట్ అయిన తర్వాత రావడం అనేది దానికంటే నేరమైనప్పటికీ అంత పెద్ద అఫెన్స్ కాదు. అయినప్పటికీ మొత్తం ఈ టీఎస్పీఎస్సి పేపరు లీకేజు, ఎస్ఎస్సి పేపర్ల లీకేజీలు, ఇవన్నీ కూడా పక్కదారి పట్టాలి. ఇప్పుడు ఏదైతే బీజేపీ దీని విషయంలో యారగెంట్ గా వెళ్తున్నది, నిరుద్యోగ మిలియన్ మార్చుకు పిలుపునిస్తున్నది, జిల్లాల వారీగా నిరుద్యోగ మిలియన్ మార్చుకు సన్నాహాలు చేస్తా ఉన్నది, ఎక్కడికక్కడ ఉద్యమాలను ఉధృతం చేసే కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ని ఎస్ఎస్సి పరీక్ష పేపర్లో A1 ముద్దాయిగా చేర్చమనేది కొంత, అంటే అటు న్యాయ నిపుణులు కానీ, ఇటు పోలీసు అధికారులు కానీ, కొంతమంది పోలీసు అధికారులు కానీ, ఎవరైనా సరే రాజకీయ పార్టీలో కానీ నాయకులు కానీ ఎవరైనా సరే A1 ముద్దాయిగా పెట్టడం ఏంటిది? A1 గా పెట్టడం ఏంటి? ముద్దాయిగా పెడితే 5వ వ్యక్తో 6వ వ్యక్తో 7వ వ్యక్తో A7 A6 A5 పెట్టాలి. కాకపోతే ఫస్ట్ A1 గా ఈయననే పెట్టినట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది. దీంతో కేసు పక్కదారి పట్టే అవకాశం ఉంది. అంటే రాజకీయ రంగు పులుపుకొని మొత్తం, అంటే పేపరు లీకేజీ మొత్తం కూడా పక్కదారి పట్టే అవకాశం ఉంది. ఈ కేసులో కూడా బండి సంజయ్ మీద పెట్టినటువంటి కేసులు 420 IPC 420 120(b) సెక్షన్ 5 ఆఫ్, అంటే మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. అసలు ఈ సెక్షన్ కి సంబంధించిన వివరాలు ఏంటి? 154, 157, 420, 120(b) దీనికి సంబంధించి ఎటువంటి నేరం రుజువైతే ఎటువంటి పడే అవకాశం ఉందంటారు? అసలు నిజంగా బండి సంజయ్ కి ఈ కేసులు ఆపాదించే అవకాశం ఉందంటారా? ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి కేసులు పెట్టడంపై ఏమనొచ్చు? ఆధారాలు
అంటే ఓన్లీ వీళ్ళు పోలీసులు చెప్పేది ఏంటంటే ఆధారాలు కేవలం మేము మాకు వచ్చిన సమాచారం ప్రకారంగా ప్రశాంత్ నుంచి సంజయ్కి వచ్చిందని అదొకటే ఆధారం, మిగతా ఏం లేదు. బండి సంజయ్ చేయమన్నలా లేదా అనేది. ఈయన జర్నలిస్టు, ఆయన లీడర్. ప్రశాంత్ జర్నలిస్టు, సంజయ్ లీడర్, రాష్ట్ర స్థాయి నాయకుడు అన్నప్పుడు జర్నలిస్టులతోటి రాజకీయ నాయకులు చిట్ చాట్ చేస్తారు, వాట్సాప్ మెసేజ్ పంపించుకుంటారు, ఫోన్లు చేస్తుంటారు, మాట్లాడుకుంటారు. రకరకాల అంశాల మీద వాళ్ళు అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉంది. అభిప్రాయం పంచేటప్పుడు జర్నలిస్ట్ కూడా జర్నలిస్ట్ గా వాళ్ళ అభిప్రాయాన్ని అడిగే హక్కు కూడా ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తారంటే ప్రశాంత్ కు సంజయ్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీళ్ళు వాట్సాప్ చాటింగ్ చాలా సార్లు చేసుకున్నారు. వాట్సాప్ లో ఈయన ఫోన్ నెంబర్ ఆయన దగ్గర ఉంది, ఆయన ఫోన్ నెంబర్ ఈయన దగ్గర ఉంది. కాబట్టి ఇవన్నీ కూర్చి బండి సంజయ్ని ఈ కేసులో మొత్తంగా ముద్దాయిగా చేయాలి. ఒకవేళ ఈ నేరం రుజువైతే బండి సంజయ్కి 7 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తారు. అంటే పోలీసులు ఇప్పుడు పెట్టినటువంటి కేసులను మొత్తం మీద కోర్టులో విచారణ జరిగి రుజువైతే 7 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అయితే దీన్ని రాజకీయ కోణంలో ఆలోచన చేసి కేసులు నమోదు చేస్తారు. కాబట్టి ఈ కోర్టు ఎంతవరకు నిలుస్తుంది, ఏమవుతుంది అనేది తెలియదు. ప్రస్తుతం ఇప్పుడు హన్మకొండ కోర్టులో బండి సంజయ్ని హన్మకొండ ప్రిన్సిపల్ జడ్జి ముంగట బండి సంజయ్ అబ్యూజ్ చేసిన మనకున్న సమాచారము ఇది. అంటే పూర్తిగా ఎప్పటి వరకు ఈ కేసు అవుతుంది, ఈ ఇంకో 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ లో కానీ బండి సంజయ్ రిమాండా విడుదలన ఏం చేయబోతున్నారు అనే విషయం, కోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతుంది, బండి సంజయ్ మీద ఎలాంటి తీర్పు చెప్పబోతున్నది, అంటే ఎలాంటి ఆర్డర్ పాస్ చేయబోతున్నది అనే విషయాన్ని మనం కొంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. రైట్. అలాగే బండి సంజయ్ తరపున లీగల్ సెల్, బీజేపీ లీగల్ సెల్ కూడా స్టేషన్ కు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. బీజేపీ అధిష్టానం కూడా అత్యవసరంగా రాష్ట్ర నాయకత్వంతో సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అంటే నిన్న రాత్రి నుంచి జరిగిన సడన్ డెవలప్మెంట్స్ విషయంలో కొంత బీజేపీ నాయకత్వం మోడీ అమిత్ షా మీటింగ్ ఢిల్లీలో జరిగింది. తర్వాత మోడీ అమిత్ షా నడ్డా అంటే కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో వారు సమావేశమైనట్టుగా మనకున్న సమాచారం. ఆ తర్వాత అమిత్ షాతో నడ్డా భేటీ అయ్యారు ప్రత్యేకంగా. ఆ భేటీలో బండి సంజయ్ అరెస్టు రాష్ట్ర ప్రభుత్వం అంటే బండి సంజయ్ ని ఏ రకంగా అరెస్ట్ చేసింది, ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నది, 18 గంటలైనప్పటికీ కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా అసలు ఏ సెక్షన్లు పెడతారు, ఎవరు డీజీపీ అడిగినా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అది ఏంటి అనే విషయంలో కొంత చర్చించారు. అక్కడి నుంచే అమిత్ షా, నడ్డా వీళ్ళందరూ కూడా రాష్ట్ర నాయకులు అంటే కిషన్ రెడ్డితో ఫోన్ చేసి మాట్లాడారు. తర్వాత లక్ష్మణ్ వీళ్ళందరితో కూడా మాట్లాడారు. బండి సంజయ్ కుటుంబ సభ్యులతో కూడా అమిత్ షా, నడ్డా మాట్లాడినగా మనకున్న సమాచారం. అయితే ఈ మొత్తంగా చూస్తుంటే బీజేపీ అధిష్టానం కూడా బండి సంజయ్ విషయంలో కొంత అదిగా వెళ్ళాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిరంకుశ విధానాన్ని అవలంబిస్తుందో వాటి మీద తీవ్రంగా ప్రజల్లోకి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. మరోవైపు మనకున్న తాజా సమాచారం ఏంటంటే ఇప్పుడు హన్మకొండ కోర్టుకు సంజయ్ తీసుకెళ్తేప్పుడు ఆయన కారు పైన కొంతమంది కోడిగుడ్లు చెప్పులు విసిరారని చెప్పేసి, అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి బీజేపీ ఆరోంది. బండి సంజయ్ కాన్వాయ్ వెళ్లే దారిలో బీజేపీ కార్యకర్తలు ఎవరుండక పోలీసులు ఎక్కడ చెదరగొట్టి ఓన్లీ బీఆర్ఎస్ నాయకులు మాత్రమే ఉంచారు. కాబట్టి పోలీసులు కూడా బండి సంజయ్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. కావాలని ప్రభుత్వం ఈ విషయంలో కొంత ప్రెషర్ పెంచి అంటే మొత్తం మీద తన పైన గత నెల రోజులుగా వస్తున్నటువంటి పేపర్ లీకేజ్, టీఎస్పీఎస్ లీకేజ్ విషయం కొంచెం డైవర్షన్ చేయాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి బీజేపీ నాయకులు ఆరోపిస్తా ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.